గ్లోబల్ సమ్మిట్ పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. దేశంలో కేసీఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారం వారికి తలకెక్కిందన్నారు. ఇక గొప్ప విజన్ ఉన్న నాయకులను కూడా హరీష్ రావు చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్న మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ సమ్మిట్లో మొదటి రోజు సెషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఈ రోజు రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క గారు చెప్పండి, ఈ రోజు మొదటి రోజు మీరు నిజంగా అంచనా వేసినట్లుగా దేశ విదేశీ ప్రతినిధుల నుంచి రెస్పాన్స్ వచ్చిందా? మీరు ఈ రోజు ఈ సెషన్ చూసిన తర్వాత మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను రీచ్ అవుతామనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిందా? తప్పకుండా అండి. అసలు ఏం లేని కాడ ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఫ్యూచర్ సిటీలో చాలా అద్భుతంగా ఒక అంటే మామూలు ఎడారిలో నీళ్ళు పుట్టించినట్టుగా ఈరోజు మా సీఎం గారు మరి గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఇంతమంది ఇన్వెస్టర్స్ని కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ ఇతర దేశాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రతినిధులు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతంగా రాణించబోతుంది. ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మంచి ప్యానలిస్టులు కూడా మంచి గుడ్ సజెషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మన రూరల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలనే దానికి కూడా వాళ్ళు గుడ్ సజెషన్స్ ఇచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకొని ఇంకా మన ఎస్హెచ్జి గ్రూప్స్ను మరి ఆర్థికంగా బలోపేతం చేస్తాం. మీరేమో మంచి రెస్పాన్స్ వచ్చింది, ఘనంగా నిర్వహిస్తున్నాము, గొప్పగా నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటను మీరు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు హరీష్ రావేమో ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది ఒక గ్లోబల్ సమ్మిట్, డొల్ల కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకొని అబాస్ పాలయ్యేటువంటి సమ్మిట్ అనేటువంటి మాటను వారంటున్నారు. వాళ్ళు ఎట్లుంటారంటే మేమే సుపీరియర్ తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇక కేసీఆర్ ఫ్యామిలీ కంటే గొప్పలు ఎవరు లేరనే అహంకారం తలకెక్కుకొని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు ఎంత గొప్పోలైనా ఎంత కష్టపడ్డోళ్ళైనా ఎంత విజనరీ లీడర్ అయినా వాళ్ళు చాలా చీప్గా తీసేస్తారు. మేము ఎంత కష్టపడ్డా వాళ్ళు ఏదో ఇట్లా అని చెప్పుకుంటారు. లేదా మంచి జరిగినా ఎప్పుడు కూడా అంటే వ్యక్తిత్వాన్ని ప్రజలు గుర్తించాలి, గౌరవించాలంటే మంచిని మంచి చెడుని చెడుగా చెప్తే మాట్లాడే వాళ్ళ వ్యక్తిత్వం కూడా నిలబడుతుంది. అంతేగాని ప్రతిదీ కొట్టేయాలి కాబట్టి కొట్టేయాలి, తిట్టేయాలి కాబట్టి తిట్టేయాలి, ఇది పద్ధతి కాదు. తద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు సిటీ అభివృద్ధి జరగాలి. తద్వారా గ్రామీణ యువతకు కూడా వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచి ఇక్కడ లోకల్ వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే మా లక్ష్యం. నువ్వు ఉట్టిగా ప్రకటించిన భూములే పాపం సొంత భూములనే మీరు ధరణి పేరుతో లాగేసుకున్నారు. వాళ్ళ భూములు తెల్లారకు ఇంకోని పేరు మీద చేసారు. ఇది మీరు ఎక్కడ ఉంచారు? మీరు వాల్యుయబుల్ ల్యాండ్స్ అన్ని కూడా మీ అనుచరుల పేర్లతో రాసుకున్నారు, మీరు కబ్జా చేశారు. కానీ మేము చేసే ప్రతిదీ కూడా రేపటి యువత కోసం, ఈనాడు నిరుద్యోగులు ఉన్న యువత కోసం ఉపాధి కల్పించడం కోసం, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం, భూములకు వాల్యూ పెంచడం, తద్వారా గ్రామీణ రైతుల యొక్క అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం, ఇవన్నీ కూడా మేము టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికి తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగానే పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడం కోసము ఈ గ్లోబల్ సమ్మిట్ని ఘనంగా నిర్వహిస్తున్నామనేటువంటి మాటని సీతక్క చెప్తా ఉన్నారు. విలన్స్ ప్రమోద్ నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.